2007 వరకు పనిచేశాను. తర్వాత ఈ స్కూలు ఆవిర్భావం నుంచి కూడా నాకు దీంతో టచ్ ఎక్కువ. నేను ఈ ప్రాంతం వాసిని కాబట్టి ఈ స్కూలు బాగా అభివృద్ధి పదంలో బాగా సాగాలని, అభివృద్ధి చెందాలని ఆ ఉద్దేశంతో ఈ సరస్వతి అమ్మవారి విగ్రహానికి మొత్తం నేనే దానం చేసి మొత్తం నేనే నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ అమ్మ యొక్క ఆశీస్సులు అందరి పిల్లలకి కలగాలని ఆశిస్తూ I wish the function a grand success. Residential school at Nammago is famous for its education. Throughout Andhra Pradesh, people from different districts come here and they study. It's a nice place to stay and study, and many people have prospered in life because of their education here. Their self preparation coupled with teachers' assistance definitely helped them to progress in life. I think every student should remember this school and try hard to develop this school. Thank you. ఈ విధంగా ఈ స్కూల్కి నేను 95 నుంచి ఇక్కడ 10 years పనిచేశాను. మొట్టమొదటి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అప్పలాదిగూడలో పనిచేశాను. తర్వాత ఈ జిల్లాకి రావడం దర్శిస్తుంది. ఈ జిల్లాలో 10 ఏళ్ళు పనిచేశాను. ప్రస్తుతం ప్రకాశం జిల్లా అమలాపురంలో పనిచేస్తాను. ఇక్కడ నేను పూర్వపు ఉపాధ్యాయుడే కాక పూర్వపు తండ్రిని కూడా ఇక్కడ. మా ఇద్దరు పిల్లలు ఇక్కడే చక్కటి విద్యాభ్యాసం చేశారు. వారికి ఇద్దరు ఒక అబ్బాయి మచిలీపట్నంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు, రెండో అబ్బాయి బాపట్నంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరికి ఇక్కడ చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అందుకు నేను ఇక్కడ ఈ ప్రిన్సిపాల్స్కి ఇక్కడ ఉపాధ్యాయులు అతోటి ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు ఉంటాను. ఇది చాలా చక్కటి సంప్రదాయం. ఇదే సంప్రదాయం ఇంకా ముందు ముందు కలగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ ప్రత్యేకంగా సోమయాజులు గారికి, ఈ పాత పూర్వ విద్యార్థి సంఘానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చాలా సంతోషం. వరల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఫంక్షన్ సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ కూడుకోవడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి దినం. మరి పాత విద్యార్థులందరూ కూడా వాళ్ళ మధ్య ఉండటం చాలా ఆనందదాయకంగా ఉంది. వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి మంచి ఇంజనీర్స్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, ఉన్నత పదవులు అధిరోహించి వాళ్ళు మరి ఉపాధ్యాయులకి ఎంతో సంతోషకరమైన వార్తలను వారు ఇచ్చి మరి వాళ్ళకి జూనియర్స్ కూడా మంచి సందేశాన్ని ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా చేరి ఉండటం మరి చాలా సంతోషకరమైన విషయం అది. మరి పిల్లల మధ్య గడపడం అనేది మా అందరూ ఉపాధ్యాయులందరూ కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. కాబట్టి రాబోయే తరాలు కూడా మళ్ళీ ఈ సెలబ్రేషన్స్ మళ్ళీ జరుపుకుని రాబోయే తరాలు మంచి సందేశాన్ని ఇచ్చి ఉన్నతమైనటువంటి వాళ్ళ స్థితిలోకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం 20 సంవత్సరాలు ఈ కాలేజీ స్కూల్ స్థాపించిన 20 సంవత్సరాల తర్వాత ఇటువంటి కార్యక్రమం జరపడం, ఇటువంటి ఆలోచనతో విద్యార్థులు ముందుకు రావడం నిజంగా గర్వించదగినటువంటి విషయం. ఇప్పుడు 20 సంవత్సరాల నాడు 17-18 సంవత్సరాల నాడు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి పిల్లలు నాటినటువంటి విత్తనాలు ఈరోజు మహావృక్షాలై వాళ్ళు గొప్ప స్థితికి ఎదిగి ఈరోజు వాళ్ళని చూసుకోవడం నిజంగా మనస్సుకి చెప్పడానికి కూడా వీలైనంత ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం. ఈరోజు ఆనాటి విద్యార్థులుగా ఉన్నవాళ్ళు ఈనాడు పౌరులుగా ఎదిగి మంచి ఉన్నత స్థితికి ఎదిగి వాళ్ళు ఈ సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే స్థితికి ఎదగడం నిజంగా హర్షించదగిన విషయం. ఈ పిల్లల ద్వారా ఈనాటి సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ఈనాటి సమాజానికి ఉపయోగపడేటువంటి విద్యార్థులకు పౌరులుగా ఎదగటం నిజంగా మా జీవితంలో భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చి ఇక్కడికి పిలిచి చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటాను.